హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ డైలీ సిరీస్ లో భాగంగాని మీరు ఏ సెంట్రల్ ఎగ్జామ్ రాసినా, పోనీ ఏపీపీఎస్సీ స్టేట్ ఎగ్జామ్ రాసినా కూడా ప్రీవియస్ ఇయర్స్ హిస్టరీ నుంచి అడిగిన ప్రతి క్వశ్చన్ ని ఈ సెషన్ లో మనము డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ ఏదైతే ఉందో ఈ సిరీస్ లో ప్రతి క్వశ్చన్ ని కూడా మీకు యూజ్ అయ్యే విధంగా మేము ఇక్కడ నుంచి మీకు డెలివర్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ రోజులో భాగంగా ఈ ఫస్ట్ సిరీస్ ఈ డే 1 సెషన్ లో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 30 క్వశ్చన్స్ ని మనము డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1885 లో ఎవరు స్థాపించారు? ఇక చూడండి, ద ఫౌండర్ ఆఫ్ ద ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ఏవో హ్యూమ్. ఎవరు? ఏవో హ్యూమ్. ఈయననే అలన్ ఆక్టావియన్ హ్యూమ్ అంటాం. అలన్ ఆక్టావియన్ హ్యూమ్. ఈయన సివిల్ సర్వీసెస్ లో ఐసిఎస్ లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో వర్క్ చేస్తూ రిటైర్డ్ అయిన పర్సన్ ఈ ఏవో హ్యూమ్. ఈయననే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1885 డిసెంబర్ 28 దీన్ని స్టార్ట్ చేస్తారు. సో ఫౌండర్ ఆఫ్ ద ఐఎన్సి ఎవరు అంటే ఏవో హ్యూమ్. సో ఈ డబ్ల్యూసి బెనర్జీ ఎవరు? హీఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎన్సి ఇన్ 1885. ఈ డబ్ల్యూసి బెనర్జీ ఎవరు? ఫస్ట్ ఐఎన్సి ప్రెసిడెంట్. ఫస్ట్ ఐఎన్సి ప్రెసిడెంట్. తర్వాత మహాత్మా గాంధీ, దాదాబాయి నవరోజీ వీళ్ళు కూడా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్ కి హెడ్ గా, ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. అయితే ఫౌండర్ ఎవరు అంటే అలన్ ఆక్టావియన్ హ్యూమ్. తర్వాత ఈ డబ్ల్యూసి బెనర్జీ, హీఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1885 డిసెంబర్ 28. నెక్స్ట్ వన్, ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? ఇప్పుడు బెంగాల్ యొక్క పార్టీషన్ అంటే ఏంటి? బెంగాల్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఏంటది? ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. బెంగాల్ అనేది ఏమైంది? 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. అయితే ఈ పార్టీషన్ అంటే యునైటెడ్ గా ఉన్న బెంగాల్ ని 2 పార్ట్స్ గా ఎవరు డివైడ్ చేశారు అంటే ఇక చూడండి, ఇప్పుడు అడిగింది ఏంటి? ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? డివైడ్ చేసిన పర్సన్ ఎవరు అంటే కర్జన్. లార్డ్ కర్జన్ బెంగాల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాడు. ఒక దాంట్లో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న రీజియన్ గా, ఒకటేమో ముస్లిం మెజారిటీ రీజియన్, ఇంకొకటేమో హిందూ మెజారిటీ రీజియన్. ఇలా డివైడ్ చేసి రూలింగ్ కోసం ఈజీగా ఉండడం కోసం ఆయన డివైడ్ చేస్తాడు. కానీ ఏంటి, ఎప్పుడు డివైడ్ చేశాడు అంటే 1905. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1905. ఎవరు ఈ బెంగాల్ యొక్క పార్టీషన్ ని చేశారు అంటే లార్డ్ కర్జన్. ఇలా పార్టీషన్ చేసిన తర్వాత మళ్ళీ 1911 లో, ఎప్పుడు 1911 లో జార్జ్ 5, బ్రిటన్ యొక్క కింగ్ జార్జ్ 5 ఇండియాకు వచ్చినప్పుడు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ని క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు హార్డింగ్ ఏం చేస్తాడంటే ఈ బెంగాల్ యొక్క పార్టీషన్ ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ ని 2 పార్ట్స్ గా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యునైట్ చేస్తాడు. ఎవరు యునైట్ చేస్తారంటే హార్డింగ్. తర్వాత ఎవరు డివైడ్ చేశారు అంటే లార్డ్ కర్జన్. ఏ ఇయర్ లో అంటే 1905. ఈ 1905 లో బెంగాల్ ని పార్టీషన్ చేసిన తర్వాతనే ఇండియాలో స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఏ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది? స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1905. నెక్స్ట్ వన్, హూ ఈజ్ నౌన్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎవరి యొక్క టైటిల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. ఈయన యొక్క లీడర్షిప్ వలని, ఈయన యొక్క నేషనల్ లీడర్ గా వర్క్ చేస్తూ ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకొని రావడంలో ఎక్కువగా ఫైట్ చేశాడు. అందుకే ఈయన యొక్క స్టాచ్యూని గుజరాత్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కన్స్ట్రక్ట్ చేశారు. గుజరాత్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఇలాంటి స్టాచ్యూని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే గుజరాత్ లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని చెప్తామంటే
సర్దార్ వల్లభాయ్ పటేల్. తర్వాత జవహర్ లాల్ నెహ్రూని మనము చాచా అంటాం. జవహర్ లాల్ నెహ్రూని ఏమంటాం? చాచా. సుభాష్ చంద్రబోస్ ని నేతాజీ. సుభాష్ చంద్రబోస్ ని ఏమని పిలుస్తాం? నేతాజీ అని చెప్పి పిలుస్తాం. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ విచ్ ఇయర్? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని మహాత్మా గాంధీ ఎప్పుడు లాంచ్ చేశాడు? 1920. ఇండియాలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1920లో. 1915లో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రిటర్న్ వస్తాడు. తర్వాత 1920లో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని మహాత్మా గాంధీ స్టార్ట్ చేస్తాడు. 1919లో రౌలట్ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్, తర్వాత జలియన్ వాలా బాగ్ మసాక్రే, ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత 1920లో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తాడు. ఏ ఇయర్ అంటే 1920. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ ద్వారా ఎండ్ అవుతుంది. 1919లో రౌలట్ యాక్ట్, సర్ సిడ్నీ రౌలట్ యాక్ట్ ని తీసుకొని వస్తాడు. దీన్నే ద అనార్కికల్ అండ్ ద రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అని కూడా పిలుస్తాం. ఈ రౌలట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ద అనార్కికల్ అండ్ ద రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ గా కూడా పిలుస్తాం. దీని వల్లే 1920లో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు అంటే 1920లో. 1919లో రౌలట్ యాక్ట్, 1922లో ఎండ్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ డ్యూ టు చౌరీ చౌరా ఇన్సిడెంట్. తర్వాత 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్? ఇక్కడ ఇచ్చిన వాటిలో బ్రహ్మ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు? స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇక్కడ బ్రహ్మ సమాజ్ ని ఎవరు స్థాపించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ ని ఎప్పుడు స్థాపించారు అంటే 1828లో స్థాపించారు. తర్వాత స్వామి వివేకానంద, ఇక్కడ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద దేని యొక్క ఫౌండరు అంటే రామకృష్ణ మిషన్. తర్వాత స్వామి దయానంద సరస్వతి, ఈయనని ఆర్య సమాజ్. దేన్ని స్థాపించాడు? ఆర్య సమాజ్ ని స్థాపించాడు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఈయన విడో రీమ్యారేజెస్ ని ఎంకరేజ్ చేశాడు. విడో రీమ్యారేజెస్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్. ద జలియన్ వాలా బాగ్ మసాక్రే అకర్డ్ ఇన్ విచ్ సిటీ? ఈ జలియన్ వాలా బాగ్ మసాక్రే అనేది 1919లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? 1919 ఏప్రిల్ 13న జరుగుతుంది. అయితే ఈ జలియన్ వాలా బాగ్ మసాక్రే అనేది క్రింద ఇచ్చిన ఏ ప్లేసెస్ లో జరిగింది? లాహోర్, అమృత్సర్, జలంధర్, ఢిల్లీ. ఇక్కడ అమృత్సర్ అనే ప్లేస్ లో జరిగింది. ఏది జరిగింది? జలియన్ వాలా బాగ్ మసాక్రే అనేది ఏప్రిల్ 13, 1919లో అమృత్సర్ లో జరిగింది. ఎక్కడ జరిగింది? అమృత్సర్ లో. ఈ ఇన్సిడెంట్ కి మెయిన్ రీజన్, ఆ బ్రిటిషర్ ఎవరు ఈ ఇన్సిడెంట్ కి కారణం అంటే రెజినాల్డ్ డయర్. ఎవరు? రెజినాల్డ్ డయర్. ఇక్కడ చూడండి. తర్వాత ఆ టైంలో ఉన్న పంజాబ్ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే మైకేల్ ఓ డయర్. మైకేల్ ఓ డయర్. చూడండి, అమృత్సర్ యొక్క ఆ గవర్నర్ జనరల్, ఆ ప్లేస్ కి హెడ్ గా ఉన్న బ్రిటిషర్ ఎవరు అంటే రెజినాల్డ్ డయర్. తర్వాత పంజాబ్ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే మైకేల్ ఓ డయర్. ఆ టైంలో ఉన్న వైస్రాయ్, ఎవరు అంటే చేమ్స్ఫర్డ్. ఎవరు? చేమ్స్ఫర్డ్. ఇప్పుడు చూడండి, మెయిన్ గా ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే అమృత్సర్ లో జరిగింది, జలియన్ వాలా బాగ్ అనే ప్లేస్ లో. ఎప్పుడు అంటే 1919 ఏప్రిల్ 13న జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ రోట్ ద ఫేమస్ బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా?
ఇక చూడండి, ఈ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ ని క్రింద ఇచ్చిన వాటిలో ఎవరు రాశారు? దాదాబాయి నవరోజీ. ఎవరు రాశారు? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ బుక్ గురించి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడిగారు. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా బుక్ యొక్క ఆథర్ ఎవరు అని చెప్పి. ఆయనే దాదాబాయి నవరోజీ. అయితే ఆ బుక్ దేని గురించి చెప్తుంది అంటే డ్రైన్ థియరీ. దేని గురించి చెప్తుంది? డ్రైన్ థియరీ. ఇప్పుడు దాదాబాయి నవరోజీ యొక్క బుక్ ఏం చూసాం? పావర్టీ అంటే ద అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దీంతో పాటు డెప్ట్ ఆఫ్ ఇండియా. ఈ డెప్ట్ ఆఫ్ ఇండియా అనే బుక్ కూడా ఎవరిది అంటే దాదాబాయి నవరోజీది. తర్వాత ఈ ఆర్సి దత్ కూడా డ్రైన్ థియరీ గురించి ఒక బుక్ రాస్తాడు. అది ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఏ బుక్ రాస్తాడు? ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ 3 బుక్స్ కూడా డ్రైన్ థియరీ గురించి చెప్తాయి. ఒకటి ద పావర్టీ అంటే ద అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇంకొకటి డెప్ట్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ రాట్ బై ఆర్సి దత్. నెక్స్ట్ వన్, ద క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఇండియాలో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? 1942. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే మహాత్మా గాంధీ. ఎవరు స్టార్ట్ చేశారు? మహాత్మా గాంధీ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు? 1920 నుంచి 22. తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు అంటే 1942. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేది 1930లో జరుగుతుంది. ఇవన్నీ ఏంటి? మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్ రూపంలో చేసిన డిఫరెంట్ మూవ్మెంట్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1942. ఏ మూమెంట్? క్విట్ ఇండియా మూమెంట్. ఎవరు స్టార్ట్ చేశారు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఆ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. ఎవరు? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఆ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఈయనని చక్రవర్తుల రాజగోపాలాచారి అంటాం. ఈయనని ఏమంటాం? చక్రవర్తుల రాజగోపాలాచారి. ఈయనని ఏంటి? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఇండియన్ గవర్నర్ జనరల్. తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్ ఎవరు అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయన ఎవరు? బ్రిటిష్ యొక్క వైస్రాయ్. ఎవరు? లార్డ్ మౌంట్ బ్యాటన్. కాకపోతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతని. ఇండియన్ ఎవరు అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సి రాజగోపాలాచారి. తర్వాత రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో 4 ఆప్షన్స్ కూడా చూసాం. ఏంటి? లార్డ్ మౌంట్ బ్యాటన్ బ్రిటిష్ యొక్క వైస్రాయ్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సి రాజగోపాలాచారి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా. జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? ఇక చూడండి, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనే టైటిల్ ని, ఆ స్లోగన్ ని ఎవరిచ్చారు? లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్. ఇక చూడండి, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. ఏమని చెప్పారు? స్వరాజ్యం అనేది అంటే ఇండిపెండెన్స్ అనేది మన యొక్క బర్త్ రైట్ అంట. అలాగే ఆ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో ఆ రైట్ ని మనము తీసుకోవాలి. ఇది ఎవరు చెప్పారు? ఈ స్లోగన్ ఎవరిది అంటే బాల గంగాధర్ తిలక్. ఈయన చెప్పిన ఆ స్లోగన్ ఏంటి? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. సో కరెక్ట్ ఆప్షన్ ఇది. తర్వాత ఈ లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్ వీళ్ళందరూ ఎవరంటే రెవల్యూషనరీస్. ఎవరు? రెవల్యూషనరీస్. సో నెక్స్ట్ వన్, ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్ ఇన్ విచ్ ఇయర్? ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది లండన్ లో ఏ ఇయర్ లో జరిగింది? టోటల్ గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. ఎన్ని జరుగుతాయి?
3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఇలా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఏ ఇయర్ లో జరిగింది? 1930. ఎప్పుడు జరిగింది? 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి మహాత్మా గాంధీ అటెండ్ అవుతారు. ఎవరు అటెండ్ అవుతారు? మహాత్మా గాంధీ గారు అటెండ్ అవుతారు. ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి. అయితే ఎక్కడ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది అంటే లండన్ లో జరిగింది. ఎక్కడ జరిగింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? లండన్ లో జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్ పొలిటికల్ పార్టీ 1939? ఫార్వర్డ్ బ్లాక్ అనే పొలిటికల్ పార్టీని 1939లో ఎవరు స్థాపించారు? ఇక్కడ ఆన్సర్ చూడండి. ఆప్షన్స్: జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సిఆర్ దాస్. ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ అనే పొలిటికల్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఏ ఇయర్ అంటే 1939లో ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ సిఆర్ దాస్ ఏం ఎస్టాబ్లిష్ చేస్తారు? ఈయన కూడా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది స్వరాజ్ పార్టీ. ఏ పార్టీ? స్వరాజ్ పార్టీ. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫార్వర్డ్ బ్లాక్ యొక్క పొలిటికల్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్, 1939. నెక్స్ట్ వన్, ద సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? ఇండియాకి సైమన్ కమిషన్ అనేది ఏ ఇయర్ లో వచ్చింది? 1928. ఏ ఇయర్ లో వచ్చింది? 1928లో ఇండియాకి సైమన్ కమిషన్ అనేది వచ్చింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సైమన్ కమిషన్ ని అంటే 1927లో ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని యొక్క రిపోర్ట్ ని, సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ని ఎప్పుడు సబ్మిట్ చేశారు అంటే 1930లో సబ్మిట్ చేస్తారు. బ్రిటన్ లో ఫామ్ అయింది 1927లో. అదే సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది 1928లో. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ని ఎప్పుడు సబ్మిట్ చేసింది అంటే 1930లో. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1928. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? ఇక్కడ 1905లో బెంగాల్ ని ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా ముస్లిం మెజారిటీ రీజియన్, తర్వాత హిందూ మెజారిటీ రీజియన్ గా డివైడ్ చేస్తారు. ఎప్పుడు? 1905లో. అలా డివైడ్ చేసినప్పుడు బెంగాల్ ని 2 పార్ట్స్ గా పార్టీషన్ చేసినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఎవరు? లార్డ్ కర్జనే. ఆయనే గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ గా ఉంటూ ఆయనే బెంగాల్ ని ఏం చేశాడు? ఈస్ట్ బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్ గా డివైడ్ చేశాడు. ఎవరి టైంలో అంటే కూడా లార్డ్ కర్జనే. ఎవరు బెంగాల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు అంటే కూడా సేమ్ ఆన్సర్, లార్డ్ కర్జన్. ఏ ఇయర్ అంటే 1905. నెక్స్ట్ వన్, ద హిస్టారిక్ దండి మార్చ్ వాజ్ రిలేటెడ్ టు విచ్ మూమెంట్? ఈ హిస్టారిక్ దండి మార్చ్ అనేది దేనికి అంటే ఏ మూమెంట్ యొక్క భాగంలోని ఈ దండి మార్చ్ అనేది స్టార్ట్ చేశారు? చూద్దాం. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్. ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ యొక్క భాగంలోనే ఈ దండి మార్చ్ అనేది, దీన్నే సాల్ట్ మార్చ్ అంటాం. దండి మార్చ్ ఏమంటాం? సాల్ట్ మార్చ్ అంటాం. ఇది సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లో భాగంగానే స్టార్ట్ చేసిన ఒక మూమెంట్. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేశారు. సబర్మతి ఆశ్రమం నుంచి ఇక్కడ చూడండి, ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ దండి మార్చ్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే గుజరాత్. ఎక్కడ? గుజరాత్ లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు అంటే గాంధీ ఈ మూమెంట్ ని స్టార్ట్ చేశారు. ఎందులో భాగంగా అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లో భాగంగానే మహాత్మా గాంధీ దండి మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశాడు. సో కరెక్ట్ ఆప్షన్ బి.
తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ చూసాం మనము 1942, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920. తర్వాత హూ ఎస్టాబ్లిష్డ్ ద రామకృష్ణ మిషన్? రామకృష్ణ మిషన్ యొక్క ఫౌండర్ ఎవరు? స్వామి వివేకానంద. ఈ రామకృష్ణ మిషన్ ని ఎవరు స్థాపించారు అంటే స్వామి వివేకానంద స్థాపించాడు. ఆయన యొక్క గురువైన రామకృష్ణ పరమహంస పేరుతోని ఈ రామకృష్ణ మిషన్ ని ఎవరు స్థాపించారు అంటే స్వామి వివేకానంద. తర్వాత మనం చూసాం స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ద రెజల్యూషన్ ఫర్ పూర్ణ స్వరాజ్ అడాప్టెడ్? ఇక్కడ చూడండి, పూర్ణ స్వరాజ్ అంటే ఏంటి? కంప్లీట్ ఇండిపెండెన్స్. ఏంటి? ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్ ని ఏ యొక్క ఐఎన్సి సెషన్ లో దీన్ని డిసైడ్ చేశారు అంటే ఏంటి? ఇండియాకి కంప్లీట్ గా ఇండిపెండెన్స్ అనేది రావాలి అని చెప్పి ఒక ఐఎన్సి సెషన్ లో వీళ్ళంతా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. అది ఎప్పుడు, ఏ ఐఎన్సి సెషన్ లో అంటే లాహోర్ సెషన్ 1929. ఎప్పుడు? లాహోర్ సెషన్ 1929 లో దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ టైంలో ఐఎన్సి యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. చూడండి, ఈ లాహోర్ సెషన్ ఆఫ్ 1929 ఇట్ ఈస్ హెడెడ్ బై ద ప్రెసిడెంట్ జవహర్ లాల్ నెహ్రూ. దీని యొక్క హెడ్ ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఈయననే పూర్ణ స్వరాజ్ ని అడాప్ట్ చేసుకుంటున్నామని చెప్పి లాహోర్ ఐఎన్సి సెషన్ లో 1929 లో డిక్లేర్ చేస్తాడు. తర్వాత కల్కత్తా ఐఎన్సి సెషన్ 1906, సూరత్ సెషన్ 1907, లక్నో సెషన్ 1916. ఈ లక్నో సెషన్ లో మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్, మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళిద్దరూ యునైట్ అవుతారు. ఏమవుతారు? 1916 సెషన్ లోని వీళ్ళిద్దరూ ఏమవుతారంటే మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మళ్ళీ యునైట్ అవుతారు. ఎప్పుడు? ఏ సెషన్ లో అంటే లక్నో సెషన్ 1916. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లాహోర్ సెషన్ 1929 లోనే పూర్ణ స్వరాజ్ ని అడాప్ట్ చేసుకుంటాం. ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ వైస్రాయ్? ఏ వైస్రాయ్ టైంలో ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని తీసుకొని వస్తారు? లార్డ్ లిట్టన్ టైంలో. చూడండి, లార్డ్ లిట్టన్ టైంలోనే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని ఎవరు తీసుకొని వస్తారంటే ఆయనే తీసుకొని వస్తాడు. ఇంతకుముందు లార్డ్ కర్జన్ 1905 లో బెంగాల్ ని ఎలా పార్టీషన్ చేశాడో ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని కూడా ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే లార్డ్ లిట్టన్. తర్వాత ఈయన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అదే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని ఎవరు అబాలిష్ చేశారు, ఎవరు తీసేశారు అంటే లార్డ్ రిప్పన్. ఇంప్లిమెంట్ చేసిందేమో లిట్టన్, దాన్ని తీసేసి అబాలిష్ చేసింది ఎవరు అంటే లార్డ్ రిప్పన్. లార్డ్ కర్జన్ ఎవరు? ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమని? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ని ఎవరు చేశారు అంటే కర్జన్. తర్వాత లార్డ్ డఫ్రిన్ ఎవరు అంటే 1885 లో ఐఎన్సి ఫామ్ అయిన టైంలో ఉన్న గవర్నర్ జనరల్. 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయింది. ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు అంటే లార్డ్ క్రాస్. లార్డ్ క్రాస్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే లార్డ్ లిట్టన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ పాపులర్లీ నౌన్ యాజ్ ద ఫ్రాంటియర్ గాంధీ? కింద ఇచ్చిన వాటిలో ఎవరిని ఫ్రాంటియర్ గాంధీగా పిలుస్తారు? ఎవరి యొక్క టైటిల్ ఫ్రాంటియర్ గాంధీ? ఇక్కడ చూడండి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఏంటి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ యొక్క ఈయననే మనము ఫ్రాంటియర్ గాంధీగా పిలుస్తాం. హీఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ గాంధీ. గాంధీ యొక్క ఫ్రెండ్ ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇండిపెండెంట్ ఇండియా, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఆ ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. తర్వాత మహమ్మద్ అలీ జిన్నా, ఈయనని ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్.
ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్. చూడండి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ని ఫ్రాంటియర్ గాంధీ అంటాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్, హీఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అలాగే ఆయన యొక్క బర్త్ యానివర్సరీని నేషనల్ ఎడ్యుకేషన్ డే గా సెలబ్రేట్ చేస్తాం. అదే November 11, ఎవ్రీ ఇయర్ November 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే గా సెలబ్రేట్ చేస్తాం. హీఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా. సో మహమ్మద్ అలీ జిన్నా ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్. నెక్స్ట్ వన్, విచ్ మూమెంట్ వాజ్ సస్పెండెడ్ బై మహాత్మా గాంధీ డ్యూ టు ద చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఇక చూడండి, చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగడం వల్ల గాంధీ ఏ మూమెంట్ ని స్టాప్ చేశాడు? నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఏ మూమెంట్ ని స్టాప్ చేశాడు అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని స్టాప్ చేశాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ అవుతుంది. 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్, చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్లనే గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని 1922లో విత్డ్రా చేసుకుంటాడు. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి 22 పోలీస్ మెన్ ని వీళ్ళేంటి ఆ ఫైర్ అటాక్ లో చనిపోతారు. తగలబెట్టేసిన తర్వాత ఈ 22 పోలీస్ మెన్ చనిపోతారు. అందుకోసమే నాన్ వైలెన్స్ గా ఉన్న నాన్ కోఆపరేషన్ మూమెంట్ కాస్త వైలెన్స్ అవ్వడం వల్లనే మహాత్మా గాంధీ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని విత్డ్రా చేసుకుంటాడు. దానికి రీజన్ ఏంటి అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్. నెక్స్ట్ వన్, ద ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై హూమ్. ఆర్య సమాజ్ ని ఎవరు స్థాపించారు? స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ ని ఎవరు స్థాపించారు అంటే స్వామి దయానంద సరస్వతి. ఈయననే ఒక స్లోగన్ ఇస్తాడు, గో బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు వేదాస్. ఈ స్లోగన్ ని ఎవరిచ్చారు అంటే స్వామి దయానంద సరస్వతి. అండ్ ఆల్సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఆర్య సమాజ్. తర్వాత ఈ ఆత్మారాం పాండురంగ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ప్రార్థనా సమాజ్ యొక్క ఫౌండర్. ప్రార్థనా సమాజ్, ప్రార్థనా సమాజ్ యొక్క ఫౌండరే ఆత్మారాం పాండురంగ. నెక్స్ట్ వన్, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్వామి దయానంద సరస్వతి. హీ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు? అని బిసెంట్. ఎవరు అంటే అని బిసెంట్. ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే అని బిసెంట్. అలా కాకుండా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సరోజినీ నాయుడు. ఈమెవరు? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సరోజినీ నాయుడు. తర్వాత నెల్లీ సేన్ గుప్తా, ఈమె థర్డ్ ఉమెన్ ఐఎన్సి ప్రెసిడెంట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఉండండి క్లారిటీగా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే అని బిసెంట్. అలా కాకుండా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే సరోజినీ నాయుడు. తర్వాత థర్డ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే నల్లీ సేన్ గుప్తా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే అని బిసెంట్. నెక్స్ట్ వన్, ద రౌలట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్. రౌలట్ యాక్ట్ అనేది ఏ ఇయర్ లో పాస్ చేశారు అంటే 1919లో. సర్ సిడ్నీ రౌలట్. ఎవరు పాస్ చేశారు దీన్ని అంటే సిడ్నీ రౌలట్. ఈయననే చూడండి ఈ రౌలట్ యాక్ట్ ని పాస్ చేస్తాడు. ఎప్పుడు? 1919లో. ఈ 1919 రౌలట్ యాక్ట్ ని ద అనార్కికల్ అండ్ ద రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అని కూడా చెప్తాం. ద అనార్కికల్ అండ్ ద రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్. ఇదే 1919లోనే జలియన్ వాలా బాగ్ మసాక్రే అనే ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 1919. నెక్స్ట్ వన్, హూ గేవ్ ద టైటిల్ ఆఫ్ మహాత్మా టు గాంధీ. ఇక చూడండి,
గాంధీకి మహాత్మా అనే టైటిల్ ని ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీ గారికి మహాత్మా అనే టైటిల్ ని ఎవరిచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇక్కడ గాంధీకి మరియు ఇర్విన్ కి మధ్య జరిగిన అగ్రిమెంట్ ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం. ప్యాక్ట్ మీన్స్ అగ్రిమెంట్. సో వీళ్ళిద్దరికి ఏ ఇయర్ లో అగ్రిమెంట్ అనేది జరిగింది? ఆ ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1931. ఇప్పుడు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. అందులో గాంధీ అటెండ్ అయిన ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ ద ఇయర్ 1931. ఈ 1931 లోనే మహాత్మా గాంధీ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని చేస్తున్నాడు. ఆ మూవ్మెంట్ చేసేటప్పుడే ఇక్కడ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీని అటెండ్ అవ్వమంటే అవ్వడు. అందుకోసమే ఈ ఇర్విన్ ఎవరైతే ఉన్నారో ఈ ఇర్విన్ కి తర్వాత మహాత్మా గాంధీకి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్నే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం. ఈ అగ్రిమెంట్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన తర్వాతనే గాంధీ లండన్ లో జరుగుతున్న సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతాడు. అయితే ఆ కాన్ఫరెన్స్ ఏ ఇయర్ లో జరిగింది అంటే 1931 లో జరిగింది. దాంతో పాటు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ కూడా 1931 లోనే జరిగింది. ఆ ప్యాక్ట్ జరిగిన తర్వాతనే గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతాడు. ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని టెంపరరీగా స్టాప్ చేసి తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని అలానే కంటిన్యూ చేస్తాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1931. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద గదర్ పార్టీ? గదర్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే లాలా హర్దయాల్. చూడండి, గదర్ పార్టీని ఎవరు స్థాపించారు అంటే లాలా హర్దయాల్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? ఇక్కడ 1857 రివోల్ట్ అనేది ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ విత్ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్. ఇక్కడ చూడండి, 1857 లో వెంటనే ఆ రివోల్ట్ అనేది, దాన్నే 1857 గ్రేట్ రివోల్ట్ అంటాం. ఆ రివోల్ట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇక్కడ చూడండి ఆవు మరియు పంది యొక్క ఫ్యాట్ తో ఏంటి ఆ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసేవాళ్ళు. ఇలా తయారు చేస్తున్నారని చెప్పి ఎవరైతే హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ఈ ఆవుని కౌని వర్షిప్ చేస్తారు. అంటే ఏంటి ఒక పవిత్రమైన అనిమల్ గా ట్రీట్ చేస్తారు. సో అలాంటి దాన్ని యూజ్ చేసి దాని యొక్క కొవ్వుతోనే ఏంటి ఆ ఫ్యాట్ తో వీళ్ళు క్యాట్రిడ్జెస్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అందుకోసమే 1857 లో ఈ రివోల్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇమ్మీడియట్ కాజ్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఎన్ఫీల్డ్ రైఫిల్స్ విత్ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్. ఆ క్యాట్రిడ్జెస్ దేంతో తయారు చేశారు అంటే బై యూజింగ్ ద ఫ్యాట్ ఆఫ్ కౌ అండ్ పిగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సి. నెక్స్ట్ వన్, The Pune Pact 1932 was an agreement between Mahatma Gandhi and whom? 1932 లో జరిగిన ఈ పూనా ప్యాక్ట్ ఏదైతే ఉందో, పూనా అగ్రిమెంట్ అంటాం కదా, అది మహాత్మా గాంధీకి తర్వాత ఇంకా ఎవరెవరి మధ్య జరిగింది? మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళిద్దరి మధ్యనే 1932 లో పూనా ప్యాక్ట్ అనేది జరిగింది. ఈ ప్యాక్ట్ దేనికోసం అంటే డిప్రెస్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం. ఎలక్షన్స్ లో ఎవరైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటారో వాళ్ళకి ఎలక్షన్స్ లో రిజర్వేషన్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం గాంధీకి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి 1932 లో జరిగిన అగ్రిమెంట్ ని, ఆ ప్యాక్ట్ ని పూనా ప్యాక్ట్ అంటాం. ఏమంటాం? పూనా ప్యాక్ట్ అంటాం. కరెక్ట్ ఆప్షన్ డి. హూ ఫౌండెడ్ ద ఆల్ ఇండియా హరిజన్ సమాజ్ ఇన్ 1932? ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా హరిజన్ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు? ఎప్పుడు స్థాపించారు అంటే 1932 లో. దాని యొక్క ఫౌండర్ ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఈయననే ఆల్ ఇండియా హరిజన్ సమాజ్ ని స్థాపించాడు. నెక్స్ట్ వన్, ద క్యాబినెట్ మిషన్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? చూడండి, క్యాబినెట్ మిషన్ అనేది ఇండియాకి ఏ ఇయర్ లో వచ్చింది అంటే 1946 లో వచ్చింది. ఏ ఇయర్ లో వచ్చింది? ఏమొచ్చింది?
క్యాబినెట్ మిషన్ అనేది 1946 లో ఇండియాకి వస్తుంది. ఆప్షన్ డి. సో ఇవి హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ ఎగ్జామ్ కైనా యూజ్ అయ్యేలాగా ఉన్న క్వశ్చన్స్. ఇక్కడ మేము తీసిన ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది సెంట్రల్ గవర్నమెంట్ లో తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో అడిగిన డిఫరెంట్ ఎగ్జామ్స్ లో అడిగిన డిఫరెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు హిస్టరీ. సో ఇది ఈ సెషన్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.